ఇటీవల ఒక విమాన ప్రమాదం జరిగింది అనే విషయం, అందులో 200కు పైగా ప్రయాణికులు మరణించిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ విమానం కూలిపోవడానికి కారణం భయంకరమైన విషయాలు బయటపడుతున్నాయి. విమానాల్లో నడిపే పైలట్ మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. ఏమాత్రం మానసికంగా బాగోలేకపోయినా ఫ్లైట్ నడపకూడదు. కానీ అహ్మదాబాద్లో కూలిన విమానాన్ని నడిపిన పైలట్ సుమిత్ సబర్వాల్కు మాత్రం మానసిక సమస్యలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అయితే అవి ఎంతవరకు నిజం? అలాగే ఈ కేసు ఇలా చనిపోయిన వారిపైన నెట్టేసి గాల్లో కలిపేసే ఆలోచనలో ఎయిర్ ఇండియా ఉందా? అసలు నిజాలన్నీ దాచిపెట్టి ఇలా లేనిపోని తప్పుడు సమాచారం ఇస్తున్నారా? లేక నిజంగానే అతని మానసిక స్టెబిలిటీ బాగోక అలా చేశాడా? తెలుసుకుందాం రండి. అసలు ఉద్యోగమే మానేద్దామనుకున్న అతని చేతికి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇంజన్ని ఇచ్చారు. అసలు అలాంటి మానసిక సమస్యల వల్లేనా ఫ్లైట్లో ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ చేశారు? అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇంధన కంట్రోల్ స్విచ్ ఆఫ్ చేయడం వల్లే పైకి ఎగరాల్సిన విమానం కూలిపోయినట్లు వెల్లడైంది. స్విచ్ ఆఫ్ ఎందుకు చేశారు అంటూ ఒక పైలట్ మరొక పైలట్ను ప్రశ్నించినట్లుగా కాక్పిట్ వాయిస్ రికార్డులో స్పష్టంగా వినిపించింది అని కూడా తెలియజేశారు. అయితే మరొక పైలట్ తను స్విచ్ ఆఫ్ చేయలేదు అంటున్న వాయిస్ కూడా రికార్డ్ అయింది. కొన్ని మానసిక సమస్యలతో బాధపడుతున్న పైలట్ ఈ స్విచ్ను ఆఫ్ చేసినట్లు సమాచారం. విమానం టేకాఫ్ అయిన వెంటనే స్విచ్ను ఆఫ్ చేశారు. అది పూర్తిగా పైలట్ తప్పిదమేని బ్లాక్ బాక్స్ వాయిస్ రికార్డులో వెల్లడైంది. బోయింగ్ డ్రీమ్ లైనర్ ఫ్లైట్లో ఎలాంటి సాంకేతిక లోపం లేదని స్పష్టమైంది. ఫ్యూయల్ స్విచ్లు ఫ్లైట్ క్రూకి అందుబాటులో ఉంటాయి. ఇంజన్లో మంటలు వస్తే వెంటనే దీన్ని ఆపుతారు. అయితే పొరపాటున చేయి తగిలితే అది ఆఫ్ ఆన్ అయిపోదు. ఒక స్విచ్ ఆఫ్ చేసి లాక్ చేశాక మరొక స్విచ్ను ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఇంజన్లో ఎలాంటి సమస్యలు లేదని రిపోర్ట్లో వెల్లడైంది. దానివల్లనే అది టేకాఫ్ కూడా తీసుకుంది. అంటే ఖచ్చితంగా ఫ్యూయల్ను ఉద్దేశపూర్వకంగానే ఆఫ్ చేశారు పైలట్. కో పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారని గట్టిగా అరిచాడంటే ఖచ్చితంగా దాన్ని పైలట్ ఆఫ్ చేశాడని అర్థం అంటున్నారు నిపుణులు. 1982లో ఇలానే జపాన్ ఎయిర్లైన్స్లో విమాన సిబ్బందిలో ఒకరు ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంతో ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ చేశారు. విమానయాన చరిత్రలో ఇలా పైలట్లు మానసిక సమస్యల వల్ల ఫ్లైట్లను ఢీకొట్టడం 9 సార్లు జరిగింది. మలేషియా ఎయిర్లైన్స్ MH370 ఫ్లైట్ను పైలట్ మాయం చేశాడు. ఇలా పైలట్ల ఆత్మహత్యల్లో 1100 మంది వరకు మరణించారు. ఆత్మహత్య ఆలోచన ఉన్న పైలట్లు ఏకంగా ఫ్లైట్లను క్రాష్ చేశారు. 6 నెలలకు ఒకసారి పైలట్ల ఫిజికల్ టెస్ట్ను ఖచ్చితంగా పాస్ కావాలి. మానసిక ఆరోగ్యంపై ఎలాంటి నిబంధనలు లేకపోవడం పెద్ద లోటుగా ఉంటుందన్నారు నిపుణులు. ఫిజికల్ టెస్ట్ కన్నా మెంటల్ టెస్ట్ చాలా ముఖ్యం. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా పైలట్ సుమిత్ సబర్వాల్ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు అని తెలియజేస్తున్నారు. తన తల్లి చనిపోవడంతో 4 ఏళ్లుగా డిప్రెషన్లో ఉన్నారు. ముంబైలో ఒంటరిగా ఉంటున్న తండ్రి కోసం ఉద్యోగం మానేస్తానని కూడా చెప్పారు. సబర్వాల్ మెడికల్ రికార్డులలోనూ మెంటల్ హెల్త్ ఇష్యూకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు ఉంది. సహ పైలట్లు సైతం సబర్వాల్కు మానసిక సమస్యలు ఉన్నాయని చాలాసార్లు ఇదే విషయంపై బాధపడేవారని చెప్తున్నారు. తన తల్లి చనిపోవడాన్ని సబర్వాల్ జీర్ణించుకోలేకపోయాడు. చాలాసార్లు మెడికల్ లీవ్స్ పెట్టి మానసిక రోగానికి వైద్యం చేసుకునేవాడు. అయితే ఎయిర్ ఇండియా సంస్థ మాత్రం సబర్వాల్ మెడికల్ టెస్ట్ పాస్ అయ్యాడని చెప్తుంది. అయితే వాస్తవాలను బహిర్గతం చేయకుండా ఎయిర్ ఇండియా కవర్ అప్ చేస్తుంది అని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదం కాదని ఫ్లైట్ను ఉద్దేశపూర్వకంగా కూల్చేశాడు అంటున్నారు. పైలట్లకు మానసిక ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రమైనవి మరియు వీటిని నిర్లక్ష్యం చేస్తే విమాన భద్రతకు ముప్పు. పైలట్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు దాని ప్రభావం వారి పనితీరుపై పడుతుంది. ఇది విమాన ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. పని ఒత్తిడి, నిద్రలేమి, ఒంటరితనం, కుటుంబ సమస్యల వల్ల చాలా మంది పైలట్లు మెంటల్ టెన్షన్కు గురవుతున్నారు. పైలట్కు మానసిక సమస్యలు ఉన్నాయని తెలిస్తే డ్యూటీకి దూరంగా ఉంచాలి. తగినంత విశ్రాంతి ఇచ్చి పూర్తిగా కోలుకున్నాక పైలట్కు బాధ్యతలు అప్పగించాలి. అంతేకాని ఎలా ఇచ్చేస్తారో అంటూ కొంతమంది అంటున్నారు. అయితే ఇది నిజమని ఎవరు చెప్పలేము. ఎందుకు అంటే ఒక పైలట్ మానసికంగా మరియు శారీరకంగా బాగున్నాడు అన్నప్పుడే నడిపే అవకాశం ఇస్తారు. అలాగే ఇక్కడ మీరు గమనిస్తే ఎయిర్ ఇండియా సంస్థ ఈ ప్రమాదం జరిగిన దగ్గర నుండి ప్రజలను మోసం చేస్తూనే ఉంది. ఎలా అంటే ఈ ఫ్లైట్లో మరణించిన అందరికీ కేవలం ₹1 ఇన్సూరెన్స్ మాత్రమే ఇచ్చి సరిపెట్టుకుని ఆ ఫ్లైట్కి మాత్రం 450 కోట్ల వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసింది. అండ్ లా ప్రకారం ఒక ఫ్లైట్లో మరణించిన ప్రతి ఒక్కరికి 10 కోట్ల వరకు డబ్బు చెల్లించాలి, లేదా వారు అడిగినంత చెల్లించాల్సి ఉంటుంది కూడా. అలా ఈ డబ్బు విషయంలో కూడా అందరినీ మోసం చేసింది. ఇప్పుడు ఈ కేసు విషయంలో కూడా అలానే చేస్తుంది అనేది నా అభిప్రాయం. ముందు బ్లాక్ బాక్స్ కాలిపోయింది అన్నారు, తర్వాత ఇప్పుడు చేసింది పైలటే అంటున్నారు.
పైలట్ చేస్తే మేడే కాల్ ఎందుకు చేస్తాడు? చనిపోయే ఉద్దేశం ఉన్నవాడు సైలెంట్గా హ్యాపీగా నవ్వుతూ పోతాడు కానీ ఇలా మేడే కాల్ చేస్తూ అరుస్తూ భయపడుతూ ఎందుకు పోతాడు? నిజంగా ఈ ఇష్యూలో చాలా కుంభకోణాలు జరుగుతున్నాయని నా అభిప్రాయం. మరణించిన వారిపైన ఇది తోసేస్తే ఈ కేసు అక్కడితో క్లోజ్ అయిపోద్ది అని అలా ఆరోపణలు చేస్తున్నారు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ ఇష్యూ పైన మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియచేయండి. దయచేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.